త్యాగాల కుటుంబం అసమాన పోరాట యోధుడని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్రషర్ గ్రౌండ్ లో జరిగే సభకు జాతీయ నేత రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిపారు. వీరి వెంట సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, ప్రజల బాధలను తెలిసిన గొప్ప వ్యక్తి అని పొగిడారు. గతంలో సీఎం జిల్లా సమస్యలపై హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆత్రం సుగుణను గెలిపిస్తే జిల్లా సమస్యలను పరిష్కరించేందుకు సీఎం శాయశక్తులా కృషి చేస్తారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఒక మహిళకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మరి గ్రౌండ్ నుంచి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్తో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి తను ఒక ఆదివాసీ గోండు తెగ నుంచి వచ్చి ఒక టీచర్గా పనిచేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద టీచర్ అమ్మగా ఉన్నప్పటికీ ఒక ప్రశ్నించే గొంతుకగా కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో అధిష్టానం గుర్తించి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మరి వివిధ ప్రాంతాలలో, వివిధ నియోజకవర్గాలలో మేము గతంలో చూస్తే ఒకడే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మాకు గెలవడం జరిగింది. కానీ వివిధ ప్రాంతాలలో మాకుండే బలాలు బలహీనతలు అన్నీ బేరీజ్ వేసుకొని మరి రోజు రోజుకు మా బలాన్ని పెంచుకోవడం కోసం కొంత ప్రముఖులను చేర్చుకోవడం, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, మంత్రులను చేర్చుకోవడం, మాజీ మంత్రులను, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లను, ఇట్లా మంచి పేరున్నటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటూ కూడా పార్టీని బలోపేతం చేసుకొని ఈరోజు ఈనాటికి ఉన్నటువంటి సర్వే ప్రకారం 1,00,000 మెజార్టీతో మా ఆత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు గెలిపించబోతున్నందుకు మాకు చాలా సంతోషం.